ఈరోజైతే మన ఛానల్లో టీ టైమ్ స్నాక్గా ఒక కప్పు పెసరపప్పుతో చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పుని ఒక గంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక గంట ముందే నానబెట్టి ఉంచాను. ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో నీళ్ళేమీ లేకుండా చక్కగా ఒక జాలిగరిటలో వేసుకుని తడారు పెడేటట్లు చేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న ఈ పెసరపప్పులో అసలు వాటర్ కంటెంట్ అస్సలు లేకుండా ఇలా తడారిపోయేటట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనిలోకే ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి 1/2 కప్పుల సగం అంటే 1/8 కప్పు వరకు వాటర్ వేసుకుని మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం చేసే ఈ స్నాక్ ఐటమ్ మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఇన్ కేస్ మనం మిక్సీ చేస్తున్నప్పుడు ఏదైనా వాటర్ కంటెంట్ ఎక్కువైనా కూడా ఈ రవ్వ అన్నది పీల్చుకుని వాటర్ అనేది బ్యాలెన్స్ అయ్యేటట్లు చేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇలా మూత వేసుకుని 5 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందాం. చూడండి, నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. పిండి అయితే చక్కగా నానింది. ఇప్పుడు ఒకసారి బాగా అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకుందాం. మీరు కావాలనుకుంటే దీనిలోకి ఫ్రోజన్ బఠానీ, క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ మనకి ఏది నచ్చితే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేసే ఈ స్నాక్ రెసిపీలో ఇంట్లో అవైలబుల్గా ఉన్న అన్నిటితోనే మాత్రమే నేను చేస్తున్నాను. బయట నుంచి ఏది కొత్తగా ఏమీ తేనవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టిన దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పక్కకుంచి అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా పెసరపప్పు యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ ఈ పెసరపప్పు తగులుతో మనకి తినేటప్పుడు మంచి క్రిస్పీ టెక్స్చర్తో అయితే స్నాక్ ఉంటుంది. ఇప్పుడు ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లు మరొకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. తాలింపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు మినపప్పు లేదా మినపగుళ్ళు, అలాగే 1/2 స్పూన్ ఇంగువ. ఈ తాలింపునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అంతా కూడా ఇలా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని ఇప్పుడైతే గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని ముందుగానే నేను స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు స్పూన్తో ఈ విధంగా బ్యాటర్ని అయితే వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అయితే నేను కొంచెం హెల్దీగా చేద్దామని ఇలా కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసి ఈ విధంగా అయితే వీటిని ఫ్రై చేస్తున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని వీటిని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా క్షణాల్లో రెడీ అయిపోయే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి అందరికీ కూడా చేస్తారు కదా. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.